ఒకప్పుడు ధర్మ పాలనతో రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడిన మహారాజు మల్లన్నకు సొంత ఇంట్లోనే అతని పతనానికి కారణమైన ఒక కుట్ర పుట్టుకొచ్చింది. ఆ కుట్ర ఏంటి? మల్లన్నను చంపాలనుకున్న అన్నలు చివరికి ఎందుకు అతని పాదాలపై వాలిపోయారు? ఒక మనిషి ఎలా దేవుడయ్యాడు అనే ఈ మహత్తరమైన మల్లన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిరెడ్డి నీలమ్మల కొడుకైన మహారాజు మల్లన్న తన రాజ్య ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ పేదల కష్టాలను తెలుసుకుని వారికి అండగా ఉంటూ రాజ్య ప్రజల్ని ప్రేమగా చూసుకునేవాడు. మల్లన్న ధర్మ పాలనలో సకాలంలో వర్షాలు కురిసి నిత్యం ధన ధాన్యాలతో ఆ రాజ్యం తులతూగేది. మల్లన్నను రాజ్య ప్రజలు 1000 నోళ్లతో కొనియాడేవారు. అది చూసి మల్లన్న తల్లిదండ్రులైన ఆదిరెడ్డి నీలమ్మలు సంతోషంతో పొంగిపోయేవారు. కానీ మల్లన్న పెద్ద వదిన అయిన వన్నెలక్క మాత్రం కోపంతో మండిపోయేది. కారణం ఏమునగా కుటుంబంలోని పెద్ద కుమారుడైన తన భర్తను రాజుగా చూడాలనుకుని ఎలాగైనా మల్లన్నను రాజ్యం నుండి వెళ్ళగొట్టాలని పన్నాగాలు వేయసాగింది. ఒకరోజు వన్నెలక్క తన దాసితో కొల్లాపురికి నా భర్త రాజవ్వాలి, నేను రాణినై రాజ్యం ఏలాలి, ఆ మల్లన్నను రాజ్యం నుండి వెళ్ళగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని అడిగింది. అప్పుడు ఆ దాసి, అమ్మా, మీ ఒక్కరితో ఆ మల్లన్నను వెళ్ళగొట్టడం సాధ్యం కాదు, కాబట్టి మీ 5 యారాలని కలుపుకుని మీ మాయమాటలతో వారి మనస్సులను మార్చి పన్నాగాలు పన్ని మీ రాజ్యాన్ని స్వంతం చేసుకోండి అని సలహా ఇచ్చింది. మరోవైపు మల్లన్న తన భార్య పద్మావతి దేవితో సంతోషంగా జీవనం గడపసాగాడు. ఇక వన్నెలక్క తన యారాలందరినీ సమావేశపరిచి, చెల్లెల్లారా, పెద్దవారిని లెక్క చేయకుండా ఆ మల్లన్న రాజ్యం ఏలుతూ ధనమంతా మూట కట్టుకుంటున్నాడు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పింది. ఆ మాటలు విన్న యారాళ్ళు కాసేపు ఆలోచించి వన్నెలక్క మాటలకు లోబడి ఏదైనా పరిష్కారం చెప్పమన్నారు. అప్పుడు వన్నెలక్క, చెల్లెల్లారా, ఇక నుండి మల్లన్నను ఒక కంట కనిపెట్టండి అని ఆజ్ఞాపించింది. యారాళ్ళందరూ సమ్మతించి మల్లన్నను నవ్వుల పాలు చెయ్యాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు. మల్లన్న తన ప్రాణ స్నేహితుడైన సంగయ్యతో సంతోషంగా కాలం గడుపుతూ అన్నల మంచి చెడులను తెలుసుకుంటూ వారికి సేవలు చేసేవాడు. ఒకనాడు అన్నల కష్టాన్ని చూసిన మల్లన్న, అన్నలారా, ఇప్పుడు మనకు ధనధాన్యాల సంపద నిండుగానే ఉన్నాయి, ఇకనైనా మీ కష్టాన్ని వదిలి ప్రశాంతంగా జీవించండి అని చెప్పాడు. ఆ మాటలు విన్న అన్నలు, నాయనా మల్లన్న, వ్యవసాయం మన అనాది కాల ఆచారం, ఇప్పుడు మన పరిస్థితులు స్థాయిలు మారాయని ఆ ఆచారాలను మానకూడదు, నువ్వు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటూ తమ ముద్దుల తమ్ముడైన మల్లన్నకు ఎన్నో మంచి మాటలు చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. వారి ప్రేమకు మల్లన్న కరిగిపోయి కుటుంబ గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుతానని వారికి మాటిచ్చాడు. ఇదంతా చూసిన వదిన వన్నెలక్క కోపంతో మండిపోతూ తనలో తాను మరింత క్రూరమైన ఆలోచనలు పెంచుకోసాగింది. కాలం గడుస్తుండగా ఒకనాడు మల్లన్న భార్య అయిన పద్మావతి దేవి అత్తతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అదే అదునుగా భావించిన వన్నెలక్క తన యారాలందరినీ పిలిచి, చెల్లెల్లారా, మనం ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది, నేను నా గదిలో ఉండగా మీరు మల్లన్న దగ్గరకు వెళ్లి వన్నెలక్క గదిలోకి పాము ప్రవేశించిందని చెప్పి అతన్ని నా గది దగ్గరకు తీసుకురండి. ద్వారం దగ్గరకు రాగానే మల్లన్నను గదిలోకి తోసి బయట ద్వారానికి గడియ పెట్టి మీరందరూ పొలంలో ఉన్న మన భర్తలను పిలుచుకురండి. వారు రాగానే నేను ఏడుస్తూ మల్లన్న నాతో తప్పుగా ప్రవర్తించాడని చెబుతాను, మీరు సాక్షులుగా నిలవండి అని తన క్రూర ఉపాయాన్ని వివరించింది. అది విన్న 5 చెల్లెళ్ళు వన్నెలక్క మాటకు సమ్మతించి పన్నాగాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అందరూ కలిసి రాజ్యసభలో ఉన్న మల్లన్న దగ్గరకు వెళ్లి, నాయనా మల్లన్న, వదిన వన్నెలక్క గదిలోకి నాగుపాము వెళ్ళింది, వదిన కూడా గదిలోనే ఉంది, ఏమవుతుందోనని భయంగా ఉంది అంటూ నటించారు. వారి మాటలు విన్న మల్లన్న ఒక్కసారిగా కలవరపడి వన్నెలక్క గది దగ్గరకు పరిగెత్తుకు చేరగానే 5 వదినలు అతన్ని గదిలోకి తోసి బయట గడియ పెట్టి భర్తల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అప్పటికే మల్లన్న వారి పన్నాగాన్ని గ్రహించి ద్వారాలను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ప్రాణ భయంతో అడవిలోకి పరుగు తీశాడు. మరోవైపు అన్నలు కోపంతో ఒగ్గిపోతూ కొడవలను చేతబట్టి ఉగ్రంగా మల్లన్నను హతమారుస్తామని గర్జిస్తూ ఇంటికి చేరుకొని ఆ స్థితిలో ఉన్న వన్నెలక్కను చూసి మరింత ఆగ్రహంతో మండిపడ్డారు. ఇంకోవైపు మల్లన్న ప్రాణ భయంతో అడవిలో పరిగెత్తుతూనే ఉన్నాడు. మల్లన్న అన్నలు సంగయ్యను చేరుకుని మల్లన్న జాడ చెప్పమని పదే ప్రశ్నించారు. సంగయ్య నాకు ఏమీ తెలియదు అని ఎంత చెప్పినా వారు వినలేదు. మళ్ళీ ప్రశ్నిస్తూ చివరికి అలసిపోయి వెనుతిరిగారు.
మల్లన్న అడవిలో ఒంటరిగా తిరుగుతూ కష్టాలు పడుతూ నీటి కోసం వెతుకుతూ ప్రయాణం కొనసాగించాడు. తన తల్లిదండ్రులకు తన ముఖం ఎలా చూపించాలి అనే ఆలోచనతో అతని హృదయం బాధతో నిండిపోయింది. అన్నల భయంతో అడవిలోనే చాలా రోజులు గడిపిన తరువాత ఒక రోజు మల్లన్నకు తన తల్లి నీలమ్మ గుర్తొచ్చింది. ఎలాగైనా నా సంగతి అమ్మకు తెలియజేయాలని భావించి తన ప్రాణమిత్రుడైన సంగయ్య ఇంటి వైపు బయలుదేరాడు. సంగయ్యను చేరుకున్న మల్లన్న తనకు జరిగిన అన్యాయమంతా వివరంగా చెప్పాడు. అది విన్న సంగయ్య, ఓ మల్లన్న, ఇప్పుడే నీ అన్నలు నీ జాడ కోసం నన్ను అడిగారు. వారికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే ప్రాణహాని తప్పదు. అందుకే ఇక్కడే దగ్గరలో ఉన్న మద్ది చెట్టు మొద్దులో నువ్వు దాక్కో. నేను మీ అమ్మకు ఈ సమాచారం చేరుస్తాను అని చెప్పాడు. అలా చెప్పి సంగయ్య ఆ మద్ది చెట్టు మొద్దులో ఒక తొర్రను తయారు చేసి మల్లన్నను అందులో దాచిపెట్టాడు. ఇక మరోవైపు మల్లన్న తల్లి నీలమ్మ కన్నీళ్లు ఆపుకోలేక అడవంతా తిరుగుతూ మల్లన్న కోసం వెతకసాగింది. తన కుమారుడి జాడ సంగయ్యకు మాత్రమే తెలిసి ఉండొచ్చని భావించి ఆమె వేగంగా సంగయ్య ఇంటికి చేరుకొని, సంగయ్య, నా మల్లన్న ఎక్కడున్నాడో చెప్పు అంటూ వేడుకోసాగింది. కానీ సంగయ్య మొదట చెప్పలేదు. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నీలమ్మ బాధతో మల్లన్న దాగి ఉన్న ఆ మధ్య చెట్టు దగ్గరికి వెళ్లి దానిపై తలను బాదుకుంటూ ప్రాణ త్యాగానికి సిద్ధమైంది. ఆ దృశ్యం చూసిన సంగయ్య ఇక మౌనం వహించలేకపోయాడు. అమ్మా, ఈ మొద్దులోనే మల్లన్న ఉన్నాడు అని నిజం చెప్పేశాడు. వారి మాటలు వింటున్న మల్లన్న మధ్య మొద్దులో నుండి బయటకు వచ్చాడు. తల్లి ముందు నిలబడి తన వదినలు చేసిన మోసం మొత్తాన్ని క్లుప్తంగా వివరించాడు. అది విన్న నీలమ్మ హృదయం బాధతో నిండిపోయింది. కానీ వెంటనే తన కుమారుడికి ధైర్యం చెప్పి నువ్వు ఏ తప్పు చేయలేదంటూ అతన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి చేరుకున్న వెంటనే మల్లన్నను చూసిన 6 అన్నదమ్ములు కోపంతో అతనిపై విరుచుకుపడ్డారు. కానీ నీలమ్మ వారిని వారించి, నాయనలారా, మీ తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు. కావాలంటే మీరు ఏ పరీక్ష అయినా పెట్టండి అని వేడుకుంది. తల్లి మాటలు విన్న అన్నలు కొంత శాంతించి, అమ్మా, నీ చిన్న కొడుకు తప్పు చేయలేదని చెబుతున్నావు కదా, అయితే ఒక పరీక్ష పెడతాం. మరుగుతున్న వేడి నూనెలో అతను తన చేతులు పెట్టాలి. చేతులు కాలిపోకుండా ఉంటే అతను నిర్దోషి, లేకపోతే అతని తలను నరకాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఆ పరీక్ష కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నీలమ్మ తన కుమారుల కాళ్లపై పడిపోయి ఈ పరీక్షను ఆపండి అంటూ వేడుకోవడం ప్రారంభించింది. కానీ మల్లన్న మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సలసలా మరుగుతున్న వేడి నూనెలో తన చేతులను నెమ్మదిగా ముంచాడు. అక్కడ ఉన్న వారందరూ ఉత్కంఠంతో చూస్తుండగా ఎంతసేపైనా మల్లన్నకు ఎలాంటి హాని జరగలేదు. దాంతో కూడా ఆగని అన్నలు మల్లన్నకు మరియు వదిన వన్నెలకు విషాన్ని తినిపించారు. మల్లన్న ఆ విషాన్ని అమృతంలా జీర్ణించుకున్నాడు. కానీ వదిన వన్నెలక్క మాత్రం విష ప్రభావానికి స్పృహ కోల్పోయింది. జరిగిందంతా చూసిన అన్నలు తమ తలలను సిగ్గుతో వంచుకున్నారు. ఆ విధంగా మల్లన్న తన ప్రాణాలను పణంగా పెట్టి తాను నిర్దోషినని నిరూపించుకున్నాడు. నీలమ్మ మళ్ళీ మల్లన్నతో రాజ బాధ్యతలను స్వీకరించు అని కోరింది. కానీ మల్లన్న శాంతంగా, అమ్మా, ఇకపై ఆ ఇంట్లో నేను మునిపటిలా ఉండలేనని చెప్పి తల్లిని ఒప్పించి ఆ ఆలోచనను తిరస్కరించాడు. 6 అన్నలు కుల పెద్దల సమక్షంలో ఆస్తిని పంచుకొని రాజ్యాన్ని వారు తమ వద్ద ఉంచుకొని బీడు భూమిని మాత్రం మల్లన్నకు ఇచ్చారు. కాలక్రమేణా ఆ రాజ్యంలో వర్షాలు తగ్గిపోయి కరువు కాటకాలు మొదలయ్యాయి. ప్రజల పెదవులపై చిరునవ్వు మాయమై కన్నీళ్లు మాత్రమే మిగిలిపోయాయి. మల్లన్న మాత్రం తన మాయాశక్తితో ఆ బీడు భూమిని సస్యశ్యామలంగా మార్చి ఊళ్ళో వర్షంలా పంటలు పండించసాగాడు. 1,00,000 గొర్రెల మందను ప్రేమగా పెంచసాగాడు. పండిన పంటనంతా కళ్ళంలో పోసి దాని చుట్టూ రక్షణ వలయాన్ని గీసి భద్రపరిచాడు. మల్లన్న అభివృద్ధి చూసిన అన్నలు వదినలు అసూయతో తట్టుకోలేక ఆ పంటను కాల్చివేయాలని నిర్ణయించుకొని కళ్ళానికి వెళ్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడే ఆ పంటలో నుంచి వందలాది పాములు తెల్లు బయటకు వచ్చి వారిని కాటేశాయి. ఆ బాధకు తట్టుకోలేక అన్నలు మల్లన్న దగ్గరకు పరిగెత్తారు. మల్లన్న వారిపై కరుణతో తన చేతి స్పర్శతోనే వారి నొప్పిని పోగొట్టాడు.
మల్లన్న మంచితనాన్ని చూసిన అన్నలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమతో పాటు ఇంటికి వచ్చి మళ్ళీ రాజ్యాన్ని పాలించమని మల్లన్నను వేడుకున్నారు. మల్లన్న అన్న మాటలను గౌరవించి తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. అన్నలు సాదరంగా అతన్ని ఆహ్వానించి రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. ఆ రోజు నుండి మల్లన్న ధర్మ పాలనతో రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడసాగాడు. అతని పాలనలో సమయానికి వర్షాలు కురిసి రాజ్యం మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. కాలం గడుస్తూ ఉండగా తన ప్రజలకు ఎలాంటి లోటు లేదని గ్రహించిన మహారాజు మల్లన్న ఒకరోజు తన భార్య పద్మావతి దేవితో కలిసి శ్రీశైలం కొండను చేరుకొని అక్కడే ఆయన లింగ రూపం దాల్చి శ్రీశైలం కొండపై శాశ్వతంగా కొలువు తీరాడు. ఆ రోజు నుండి ఆయన శ్రీశైలం మల్లేశ్వరుడుగా పూజలు అందుకుంటూ తన భక్తులకు కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. భక్తులు తమ భారాన్ని మల్లన్నపై ఉంచి ఆయన కరుణతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.